చదవండి మొదటి వచనం నుంచి ఎవరైనా. ఆదికాండం 4వ అధ్యాయము వచనం చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన హేబేలు గొర్రెల కాపరి. బాగా వినండి, మొదటి దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎవరు? వాళ్ళిద్దరు కయీను, హేబేలు. కయీను పొలమును భూమిని ఏం చేసేవాడు? సేద్యపరచువాడు, వ్యవసాయదారుడు. కయీను ఎవరు చెప్పండి? కయీను వ్యవసాయదారుడు, రైతు. హేబేలు ఎవరు? గొర్రెల కాపరి, షెపర్డ్. గొర్రెలు కాల్చుకుంటూ ఉండేవాడు. మొదటి అన్నదమ్ములు వీళ్ళు. ఆ తర్వాత 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు మొదట తెచ్చింది ఎవరు? బాగా వినండి, పొలము పంటలో కొంత మొదటి అర్పణగా తెచ్చిన వారు ఎవరు? బాగా వినాలి, ఎవరు చెప్పండి? అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. కయీను. తర్వాత హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను ఏం చేశాడంట? దేవుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. తర్వాత ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు ఏమొచ్చింది? మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, ఎందుకు అబ్బాయి కోపం? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? సమాజంలో తలెత్తుకొని బ్రతికే వాళ్ళు ఎవరు చెప్పండి? నీతి న్యాయంగా, యథార్థంగా, మంచి సాక్ష్యం కలిగిన వారే సమాజంలో ఏమెత్తుకొని బ్రతకగలరు? ఈ రోజులో దొంగలు కూడా ఎత్తుకుంటారు. దొంగలు, కూనీ చేసేవారు, మానభంగాలు చేసేవాళ్ళు భయపట్టలే. వారు సిగ్గుపడవలసిన వాటికి ఏం చేయలేకపోతున్నారు? సిగ్గుపడకుండా తలెత్తుకొని బ్రతుకుతున్నారు. ఇక వారి విషయం ఆలోచించాల్సిన పనే లేదు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి ఏం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. చాలు. ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల పేర్లు చెప్పండి. మొట్టమొదటి బ్రదర్స్ ఎవరు? వాళ్ళు భూమి మీద మొదటి సహోదరులు. ఎవరు వాళ్ళు? కయీను. కయీను అనే మాటకు గాడ్ ఈజ్ గ్రేషియస్, ద లార్డ్ ఈజ్ గ్రేషియస్. యెహోవా దయ. యెహోవా దయ వలన నేను కుమారుని కన్నానని అవ్వ మొదటి కొడుకు ఏమని పేరు పెట్టింది? కయీన్. కయీన్ అంటే యెహోవా దయ. చెప్పండి, యెహోవా దయ. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి కాస్త. కయీన్ అంటే అర్థం ఏంటి? కాస్త నోరు తెరిచి. హేబేలు అంటే వ్యానిటీ అని అర్థం, వ్యర్థము. హేబేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? వ్యర్థము. మరి హేబేలు అని ఎందుకు పెట్టింది? కయీను, హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. అయితే కయీనేమో ఏం చేయవాడు? భూమిని సేద్యపరచువాడు. హేబేలేమో గొర్రెల కాపరి. ఇలా ఉండగా కొంతకాలం ఇలా వాళ్ళు, కయీనేమో భూమిని సేద్యపరుచుకుంటూ బ్రతుకుతూ ఉండగా, హేబేలేమో గొర్రెల కాపరిగా గొర్రెలు కాచుకుంటూ ఇప్పుడు హేబేలు ఏం చేస్తాడు? కాంతి వాడి మీద ఇప్పటికట్టు
మనసు ఏడో మీ మనసు ఏడో ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చి మీ మనసు ఎక్కడో నిమగ్నం చేసుకొని బ్రతుకుతున్నారు. మీ మనసు ఏడో ఉంటుంది, ఎక్కడో ఆలోచిస్తా. హేబేలు ఏం చేస్తాడు? గొర్రెలు కాచుకుంటాడు, గొర్రెల కాపరి. కాస్త మనసు పెట్టి వినండి. హేబేలు అనే మాటకు అర్థం ఏంటి? వ్యర్థము. కయ్యను అంటే అర్థం ఏంటి? యెహోవా దయ. చెప్పు, ఏంటిది? యెహోవా దయ. కయ్యను కొంతకాలం ఇలా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటే ఒకరోజు కయ్యనుకు ఆలోచన వచ్చి, ఏం ఆలోచన వచ్చిందంటే, పొలము పంటలో కొంత నేను యెహోవాకి ఏం తేవాలి? చూడండి, అర్పణ తేవాలనుకున్నాడు. చూడే పెద్దోడు, పొలము పంటలో కొంత నేను యెహోవాకు ఏం తేవాలి? అర్పణ తీసుకొని రావాలి అనుకున్నాడు. ఎవరు? కయ్యను. అన్నం చూసి తమ్ముడు కూడా ఏమొచ్చింది? మా అన్న ఎలాగైతే దేవునికి అర్పణ తీసుకెళ్ళాడో నేను కూడా దేవుని కోసం ఏం తీసుకెళ్తాను? అర్పణ తీసుకెళ్తానని హేబేలు కూడా అర్పణ తీసుకెళ్తాను. దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు చెప్పాలి? ఎవరి అర్పణ? హేబేలును అతని అర్పణ యెహోవా ఏం చేశాడు? అంగీకరి. కారణం ఏంటి? హేబేలు కంటే దేవునికి అర్పణ అర్పించాలని మొదట ఆలోచన వచ్చింది ఎవరికి? కయ్యనుకే. కానీ దేవుడు కయ్యను అర్పణ కంటే ఎవరి అర్పణ అంగీకరించాడు? చెప్పమ్మా గట్టిగా, ఎవరి అర్పణ? హేబేలు అర్పణ అంగీకరించాడు. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి కారణం? ఏంటి? దేవుడు హేబేలు అర్పణ అంగీకరించడానికి కారణం ఏంటి? 3 విషయాలు ఈరోజు మనం చూద్దాం. దేవుడు ఎప్పుడైతే కయ్యను అర్పణ అంగీకరించలేదో కయ్యనుకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? విపరీతమైన ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? చూడండి 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చూశారండి. యెహోవా 9వ వచనం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకేం చేస్తుంది? మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవేం చేయబడతావు? శపింపబడిన వాడవు. సరే అండి, దేవుడు వెళ్ళగొట్టేది. బాగా వినండి. ఈరోజు నేను ఈ పాఠంలో నుంచి, వాక్యంలో నుంచి, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి 3 కారణాలు, 3 విషయాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే ఏదైనా దేవుని కోసం మనం చేసే పరిచర్య కానీ, సేవ కానీ, పాట కానీ, ఇచ్చే కానుక కానీ, ఏదైనా మన అర్పణలు కానీ అది దేవుడు అంగీకరించాలంటే, హేబేలు అర్పణ అంగీకరించినట్టుగా ప్రభు మన అర్పణలు, మనం చేసే ప్రార్థనలు, మన పరిచర్య దేవుడు అంగీకరించాలంటే 3 కారణాలు, 3 గొప్ప విషయాలు మనం. 1, హేబేలులో ఉన్న దివ్యమైన సుగుణం. హీ హ్యాడ్ స్ట్రాంగ్ ఫెయిత్. చెప్పండి, ఏంటిది? స్ట్రాంగ్ ఫెయిత్ అనండి అందరూ. క్రాంతి అంటాడు. చెప్పు, స్ట్రాంగ్ ఫెయిత్. స్ట్రాంగ్ అంటే అర్థం ఏంటి? బలమైన. ఫెయిత్ అంటే విశ్వాసం, బలమైన విశ్వాసం. హేబేలు ఏమని చెప్పండి? దేవుడు హేబేలు అర్పణ అంగీకరించడానికి కారణం ఏంటి చెప్పండి? హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్. దేవుని మీద హేబేలుకి ఏమని చెప్పండి? బలమైన విశ్వాసం. మామూలు విశ్వాసం చెప్పండి, ఏ విశ్వాసము? బలమైన విశ్వాసం. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. చూడండి, హేబేలు అర్పణ ఎట్లా తెచ్చాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, చూశారండి, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే, హేబేల్లో ఏమని చెప్పండి, విశ్వాసం ఉంది. హేబేల్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టే పొలములో కొంత తెచ్చాడు కయ్యను. కానీ హేబేలు ఏం చేశాడు తెలుసా? క్రొవ్విన వాటిలో, మందలో ఏం తెచ్చాడు? క్రొవ్విన వాటిలో. ఎవరు చెప్పారు? హేబేలుకి ఎవరు చెప్పారు? మనస్సాక్షి పనిచేసింది. దేవునికి ఏదైనా ఇచ్చి దేవుని మనసు గెలుచుకోవాలి అంటే, దేవుని మనసు నా వైపు త్రిప్పుకోవాలంటే, దేవునికి ఇష్టమైంది చెయ్యాలి అనే తన మనసులో ఒక అభిలాష పుట్టింది. అదే మనస్సాక్షి పనిచేయటం అంటే. శ్రేష్టమైన క్రొవ్విన వాటిలో దేవునికి తెచ్చేటప్పుడు ఎలాంటి తెచ్చాడు? విశ్వాసం. హేబేల్లో ఉన్న విశ్వాసం ఏంటి? హేబేల్లో ఉన్న విశ్వాసం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. 22వ వాక్యం, హెబ్రీ పత్రిక 9:22. నేను చదువు. చూడండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు. సరండి, హేబేల్ ఏంటి నువ్వు ప్రొవ్విన వాటిలో ఈ జంతువుని తెస్తున్నావు, గొర్రెపిల్లని తెస్తున్నావు? కారణం ఏంటంటే, హేబేల్కి ఎవరు చెప్పారా? చెప్పలా. కానీ హేబేలు ఒక సంగతి గ్రహించాడు, రక్తం చిందింపకుండా ఏం జరగదు. చూసారండి, అది మనస్సాక్షి చేత ప్రేరేపించబడిన వాడు. మీరు చేస్తారు అర్పణ. ఆదివారం ఎంత కానుకేస్తారు? తిప్పి కొడితే 5 రూపాయలు. అది ఒక్కోసారి, అవునా? కానీ మీరు తినే పిజ్జా ఎంత చెప్పండి? బర్గర్ ఎంత? నూడిల్స్ ఎంత? బయట తినే రా ఫుడ్ ఎంత? చెత్తా చెదారం ఎంత? సోమవారం నుంచి ఇదిగో ఈ యూత్ మీటింగ్ బయటకు వెళ్ళిన కాడి నుంచి మరలా యూత్ మీటింగ్కి వచ్చిన దాకా అంతే. ఇక తినే చెప్పేది కాదు. ఇక ఈ కూడా ఉండే అవలక్షణాలు. సినిమా కాస్ట్ ఎంత? లేవా అవలక్షణాలు? లేవా? ఫోన్లకు పెట్టే ఖర్చు ఎంత? మీ ఫోన్ నెట్ బ్యాలెన్స్ ఎంత? రోజుకి ఎంత వాడుకుంటారు? రోజు ఎంత వేయించుకుంటారు? ఇక ఆ అమ్మాయికి పెట్టే ఖర్చు ఎంత? ఆ అబ్బాయికి పెట్టే ఖర్చు ఎంత? ఇవన్నీ ఎంత? ఈ బయట చెత్తేమో ఇంత, దేవుని సన్నిధికి వచ్చి ఇచ్చేదేమో చెప్పండి. యూట్యూబ్కి ఇయ్యండ్రా బాబు అంటే, యూట్యూబ్ పరిచర్య కోసం దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండ్రా బాబు అంటే ఎంత చులకనుంది. మనస్సాక్షి లేదు. మనస్సాక్షి పని. హేబేలు విశ్వాసమును బట్టి దేవునికి ఏం తెచ్చాడు చెప్పండి? శ్రేష్టమైనది. ఎవరు చెప్పారు? మరి ఎట్లా తెచ్చాడు? విశ్వాసం. దేవుని బిడ్డలారా, దేవునికి విశ్వాసంతో తీసుకొని. రెండవది, హేబేలు తెచ్చిన అర్పణ ఎటువంటిది చెప్పండి? శ్రేష్టమైనది. బెస్ట్ ఆఫరింగ్. ఏమి ఇచ్చాడు?
శ్రేష్టమైనది. దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలి చెప్పండి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? ఏంటి నీ శ్రేష్ట? 10 రూపాయల శ్రేష్టమైనది ఏమి ఇస్తున్నావు నువ్వు దేవునికి చెప్పు? శ్రేష్టమైనది ఏమి ఇస్తున్నావు చెప్పు? దేవునికి నువ్వు ఇచ్చేది శ్రేష్టమైనది కదా. ఏం తీసుకొచ్చాడు హేబేలు? క్రొవ్విన వాటిలో తొలిచూలు పుట్టినది దేవునికి శ్రేష్టమైనది. దేవునికి ఇచ్చేది ఏదైనా ద బెస్ట్ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. ద బెస్ట్ ఆఫరింగ్ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. దేవునికి ఇచ్చేది ఏదైనా ద బెస్ట్. బండి బెస్ట్ దేవునికి ఇచ్చేది. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పండి? ఎవరు మన దేవుడు? ఎవరు? గొప్ప దేవుడవాణ్ణి, శక్తి సంపన్నుడవాణి, గలమెత్తి నిన్ను నేను గానమాడెదా, రాజుల రాజువని, ప్రభువుల ప్రభువని కదండి. ఎవరైనా గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, రాజులకు రాజు అయినా ఆయనకి ఇచ్చే చెత్త. నీ 5 రూపాయలు, నీ 10 రూపాయలు ఏంటి అసలు? మీ మనస్సాక్షి ఎక్కడికి పోతుంది? ఏమైపోతుంది? దేవుని ఎలా చూస్తున్నామో వచ్చినా చదువు. నిర్గమాకాండం 29వ అధ్యాయం. శ్రేష్టమైనది ఇచ్చాడు చూడండి హేబేలు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 36వ వచనం చదువుకుంది. నిర్గమాకాండం 9. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటం వలన ప్రాయశ్చిత్తం నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను. సరేండి, అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తంకై హేబేలు గ్రహించాడు. నా పాపం పరిహరించబడాలంటే, నా పాపం కడగబడాలంటే దేవునికి నేనేమి ఇవ్వాలి? కోడెను. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, ఉందా? వాక్యం లేకపోయినా బాగా వినాలి. వాక్యం లేదు, చర్చి లేదు, యాజకులు లేడు, చెప్పేవాళ్ళు లేరు, కానీ మనస్సాక్షి మాట్లాడేది. దేవునికి నేను ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి, ద బెస్ట్ ఇవ్వాలి. నా దేవుడు గొప్ప దేవుడు, శ్రేష్టమైన దేవుడు, ఘనుడైన దేవుడు కాబట్టి ఆయనకి ఇచ్చేది నేను శ్రేష్టమైనది ఇవ్వాలి. కానీ దేవుని ఎలా? వాట్ అబౌట్ గాడ్? హేబేలు అయితే దేవునికి ఇచ్చేది. పాపం వాళ్ళ అన్నేమో ఏదో తీసుకొచ్చాడు, కానీ హేబేలు వాళ్ళ అన్నం చూశాడా? వాళ్ళ అన్న తెచ్చినట్టు తెచ్చాడా చెప్పండి? వాళ్ళ అన్నని ఏమైనా గమనించాడా? దేవునికి ఇచ్చే విషయంలో అలాంటి వాటిని ఎప్పుడు కూడా పోల్చుకోలా. మీరెవరు చూస్తారు? వాళ్ళని చూడబాక. 10 రూపాయలు ఇచ్చి, 30 రూపాయలు ఇచ్చి, 40 రూపాయలు ఇచ్చి పేర్లు చెప్పించుకునే వాళ్ళని వాళ్ళ ముఖాలకి వెళ్ళి కూడా చూడ. దేవునికి ఇచ్చి చెప్పించుకోవాలి, పేరు చెప్పించుకోవచ్చు. చిన్నప్పుడే అట్లాంటి దుర్బుద్ధి పెట్టుకోబాకండి. లేత మనసుల్లో దేవుని కోసం పవిత్రంగా బ్రతకండి. ఈ చేత్తో ఇచ్చేది దేవుని కోసం ఏదైనా చేసేది పబ్లిసిటీ కోసం చేయబాకండి. పబ్లిసిటీ కోసం ఆడపోయి వాళ్ళ పేర్లు చెప్పించుకోవాలి, ఆడపోయి అక్కడే ఇవ్వాలి, మా చర్చిలో ఇస్తే ఈ డబ్బులు ఏమైపోతాయో, అలాంటి దుర్బుద్ధి దురాలోచనలు పెట్టుకోబా. యూట్యూబ్ పరిచయం కోసం ఇవ్వండ్రా బాబు, ఇవ్వండ్రా బాబు. ఏమన్నా ఉందా మీ మన? మీరు ఎంత ఖర్చు పెడతారు?
మీ మనస్సాక్షి ఎక్కడైనా పనిచేస్తుందా? దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది మంచి మనస్సాక్షితో. వారిని చూచి, కయ్యను చూచి హేబేలు ఏమైనా ప్రేరేపితమయ్యాడా? చూశాడా? అసలు గమనించాడా? హేబేలు ఇచ్చినట్టుగా ఏమైనా ఇచ్చాడా? చెప్పండి చెప్పండి. అది హేబేలు. దేవునికి విశ్వాసంతో ఇచ్చాడు. రెండవది దేవునికి ఇచ్చేది ఎలా ఇచ్చాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు. ఇంకో వచనం కూడా చదువుదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 19వ వాక్యం. 34వ అధ్యాయం 19వ వాక్యం. ప్రతి తొలిచూలు పిల్లయు నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రె పిల్లయే గాని, చూసారండి, ప్రతి తొలిచూలు ఎవరిది? ఎవరిది? మనసేడుంటే ప్రతి తొలిచూలు ఎవరు చెప్పండి? దేవునిది. ధర్మశాస్త్రం లేదే, యాజకులు లేడే, ఎవరు చెప్పారు? దేవుని మనస్సా. కాబట్టే హేబేలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు. రెండవది, ఒకటి విశ్వాసమును బట్టి విశ్వాసముతో ఇచ్చాడు. రెండవది శ్రేష్టమైనది ఇచ్చాడు. మూడవది, హీ హ్యాడ్ గుడ్ టెస్టిమనీ. దేవుని కాడ మంచి సాక్ష్యాన్ని పొందు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. తీశారు నాన్న, అందరు తీశారా? చూస్తున్నారా ఆ మాటలు? నీతిని జరిగించని ప్రతివాడు తర్వాత ప్రేమింపవలెనన్నది. చూడండి, ఎవరిలాగా ఉండరాదు చెప్పాలి గట్టిగా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఒరే కయ్యలాగా ఉండబాకరు. చెప్పుకోండి. నువ్వు కూడా చెప్పుకోండి అందరూ, కయ్యలాగా ఉండబాకండి. చెప్పుకోండి. ఉండమంటున్నావు. చదువు వచ్చిన ఎవరు కయ్యని? ఎవరు? సరే, వాడు దుష్టుని సంబంధి చంపెను. ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినాయి. చూసారండి, కయ్యూని ఎవరు? దుష్టుని సంబంధి. చెప్పండి, ఏ సంబంధి? హేబేలు నీతిమంతుడు. చెప్పండి, ఎవరు హేబేలు? ఎవరు? కయ్యను హేబేలు కథ అది జరిగిందే. ఇద్దరు అన్నదం. కయ్యను హేబేలును చంపాడు. కారణం ఏంటంటే తన క్రియలు చెడ్డవి. మనస్తత్వం, ఓర్చుకోలేని మనస్తత్వం. కొంతమంది అన్నదమ్ములు ఎట్లుంటారు తెలుసా? వాళ్ళ సొంత తమ్ముని పొగిడితే అన్నకి ఎక్కలేను ద్వేషం. అక్కడి నుంచే వచ్చింది ఈ అన్నదమ్ముల తగాదాలు. తమ్ముని పొగిడితే అన్న కోపం రావచ్చా? నీ రక్త సంబంధి కదా, నీ తోడబుట్టినోడు కదా, ఏం ప్రేమించలేదు. దుష్టుని సంబంధం. కానీ హేబేలు మంచి సాక్ష్యం, నీతిమంతుడనే సాక్ష్యం. 3 విషయాలు చూసాం హేబేలు. ఒకటి, విశ్వాసమును బట్టి విశ్వాసముతో జీవించాడు. రెండవది, శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. మూడవది, మంచి సాక్ష్యం, దేవుని బిడ్డనే, నీతిమంతుడనే మంచి సాక్ష్యం. నేను అడుగుతున్నా, మీకు మంచి సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యం ఉందా? మీ గురించి మీ ఇంట్లో, మీ గురించి మీ కాలనీలో, మీ గురించి మీ పేటలో, మీ గురించి చర్చిలో మంచి సాక్ష్యం చెప్పుకోండి.
సుగంధ తైలము కంటే ఏ పేరు మేలంట? మంచి పేరు. మంచి పేరు ఉందా? మంచి సాక్షి. వెండి బంగారముల కంటే మంచి పేరు. మంచి పేరు ఉందా? మంచి సాక్ష్యం. ఇంగ్లీష్లో ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ధనం పోతే ఏది పోయినట్టు కాదు, కష్టపడి సంపాదించుకో. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం పోతే ఏదో పోయిన. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, చెప్పాలి, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, దేవుని మందిరానికి వస్తూ లోకస్తులాగా మీరు వేసే చిల్లంగితనం, మీరు చేసే మొరట పనులు, మీరు సందుల్లో గొంతుల్లో చేసే వ్యవహారాలన్నీ, మనకుంది 2 కళ్ళే, గుర్తుపెట్టుకో. మనకుంది ఎన్ని కళ్ళు? కానీ మనల్ని ఎన్ని కళ్ళు చూస్తుంటే? మనల్ని ఎన్ని కళ్ళు చూస్తుంటే? చెప్పండి, మనల్ని ఎన్ని కళ్ళు చూస్తుంటే? పిల్లంట కింద కొంగి పాలు తాగుతూ ఏమంటుందంట? పాపం అది అనుకుంటుంది, తెలియదు వాళ్ళు మాత్రం. కానీ యజమానురాలు ఏం చేస్తుంది? పప్పు గుద్దు తీసుకొని ఇసిరేసిద్దు. దేవుడు చూస్తున్నాడు. మీరు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మీరు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. ఎంత నటనో మీరు, అసలు ఎంత పండు పెడితే అంత నట్టుకుంటారు మీరు. ఎంత నటనో. కొంతమంది అమాయకుల్లాగా ఉంటారు, కానీ ఎంత నటనో. బైబిల్ చెప్తుంది, ఈ లోకపు నటన ఏమైపోద్ది? గతించిపోద్ది. ఎవరు నటిస్తారో వాళ్ళే. మనుషుడు ఏమి విత్తుతాడో చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు, నేను నటించాను అనుకో, నా నటన ఒకరోజు బయటపడింది. దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? అంధకారములోని రహస్య స్థలములో చేసినవన్నీ ఎక్కడికి తెస్తానన్నాడు? వెలుగులోకి తెస్తాను. ఆ రోజు నేను తప్పించు. నా గురించి వెలుగులోకి తీసుకురాబడ్డప్పుడు నా రహస్య పాపాలు బయటకు వచ్చి అప్పుడు నేను తప్పించు. నటన కాసేపే ఉంటుంది, మోసం కాసేపే ఉంటుంది, మనుషులు కళ్ళు గప్పి చేసే పనులు కాసేపే ఉంటాయి. ఆఖరికి పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు అప్పుడు నటించబాకండి. మంచి సాక్ష్యం సంపాదించు. హేబేల్లాగా మంచి సాక్ష్యాన్ని సంపాదించు. మంచి సాక్ష్యవంతమైన జీవితాన్ని జీవి. దేవుడు కోరుకుంటుంది అదే, మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం కలిగి జీవి. అటెండెన్స్ సేపు ఉంటుంది. మనుషులు మోసం చేయొచ్చు, కానీ పరమనున్న ఎవరిని మోసం చేయలేవు? చెప్పండి, ఎవరిని మోసం చేయలేవు? ఆయన అన్నీ గమనిస్తున్నాడు. మీరు ఇక్కడ ఆలోచించే ప్రతి ఆలోచన చూస్తున్నాడు. అందుకని చెప్పిస్తున్నాడు ఆయన. నా బిడ్డలు నటిస్తున్నారు. అయ్యా, ఎవరికి మోసం? తల్లిదండ్రులు తెలియకుండా సిగరెట్లు, సినిమాలు, పాన్ పరాగులు, వేసే చిల్లంగితనం, చేసే ఫోన్లు, ఎవరికి మోసం? పోలీసులు పట్టుకున్నాకని తెలియదా ఒకరోజు? జైల్లో పడ్డాక తెలియదా ఒకరోజు? పక్కింటోళ్ళు కేసు పెట్టిన తర్వాత తెలియదు ఒకరోజు? తెలుస్తాయి. ఆ రోజు మొత్తం దేవుడు రికార్డు బయటికి తెస్తాడు. ఈ నటన, ఈ వేషధారణ కాసేపే, ఈ కళ్ళు గప్పి జీవించేది కాసేపే. సాక్ష్యం మంచి సాక్ష్యం. ఎందుకు ఈ చిల్లంగితనం? ఎవరు మోసం చేయాలని? ఎవరి కోసం? ఎవరి మెప్పు కోసం? జాగ్రత్త. బైబిల్లో ప్రతిదీ రాయబడింది. ఇది హేబేలు మంచి సాక్ష్యం. యవనస్తులారా, జీవించేది కొద్ది. లేత వయస్సు అభిప్రాయం ఏమైపోతుంది? దించిపోతుంది. కొద్దిసేపే ఆరోగ్యం. మంచిగా బ్రతకండి. మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించండి. దేవుని బిడ్డలుగా జీవించండి. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. పరిశుద్ధ జీవితమే. చిన్నపిల్లలు పాడతారు, పరిశుద్ధ జీవితమే ఏంటిది? పరమానందము తెలుసా, పరలోక జీవనమే పరమార్థమని తెలుసా,
పరిశుద్ధ కదండి. దేవుని కోసం బ్రతికితే ఎంత ఆనందంగా ఉంటారో, మీ ముఖాల్లో తేజస్సు అలా ఉంటుంది. దేవుని కోసం నమ్మకంగా జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి యవనస్తుల కూడికలో హేబేలు జీవితం విశ్వాసముతో బ్రతికాడు, శ్రేష్టమైన బలిచ్చాడు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ 3 మాటలు మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని మీకు ఇష్టంగా మేము బ్రతికి ప్రభా, మంచి మనస్సాక్షితో శ్రేష్టమైన ప్రభా మీకు ఇచ్చే మనస్సాక్షి మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక